మహాభారతంలో ఉన్న గ్రేటెస్ట్ వారియర్స్ ఎవరనే టాపిక్ వస్తే అర్జునుడి పేరు ఖచ్చితంగా వస్తుంది. ఒక వారియర్ ని గ్రేటెస్ట్ వారియర్ గా డిఫైన్ చేసేది తన ఫైటింగ్ స్కిల్స్ తో పాటు తన దగ్గర ఉండే వెపన్స్ కూడా. సో ఆ టైం లోపల అర్జునుడి దగ్గర ఉండే అస్త్రాల గురించి చూసుకుంటే తన దగ్గర వందల అస్త్రాలు ఉండేవి. వాటి లోపల ఫేమస్ అస్త్రాల్లో ఒకటే బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రాన్ని అర్జునుడు ఒకసారి యూజ్ చేయడానికి ట్రై చేశాడు, అది అశ్వత్థామ పైన, బట్ యూజ్ చేయలేదు. నెక్స్ట్ పాశుపతాస్త్రం. ఈ అస్త్రాన్ని పొందడం కోసం అర్జునుడు ఏకంగా శివుడితోనే యుద్ధం చేశాడు. ఈ అస్త్రంతో కంప్లీట్ యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇదంతా పవర్ఫుల్ కాబట్టి అర్జునుడు దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. అర్జునుడి దగ్గర ఉండే అస్త్రాస్ ని పవర్స్ పై సీక్వెన్స్ లో చూసుకుంటే కాస్మిక్ లెవెల్ అస్త్రాస్ అవే బ్రహ్మాండాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం. ఇవే మోస్ట్ పవర్ఫుల్. నెక్స్ట్ డివైన్ గాడ్ లెవెల్ అస్త్రాస్ అవే నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం అండ్ అంజలికాస్త్రం. ఇంకా వరుణ, అగ్ని, వాయు, రుద్ర ఇలాంటి అస్త్రాలతో పాటు సూర్య, చంద్ర, భౌమాస్త్రం, నాగాస్త్రం, గరుడాస్త్రం, అంతర్ధాన అస్త్రాలతో పాటు గాంధీవం లాంటి పవర్ఫుల్ ధనస్సు, అగ్నిదేవుడిచ్చిన రథం కూడా తన దగ్గర ఉండేది. నెక్స్ట్ వీడియో లోపల ఎవరి అస్త్రం గురించి చెప్పాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.